Hello all and welcome to Movie Cancer. Here is the review of Pushpa 2. First thing first, నాకు చాలా బాగా నచ్చేసింది భయ్య. ఏంటి వీడు ఇంత లేట్ గా వీడియో అప్లోడ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? సో ఎప్పుడో ఫస్ట్ షోనే కంప్లీట్ చేసా, బట్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను ఈ రివ్యూ చేసే టైంకి ఎగ్జాక్ట్లీ టైం 10 అవుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే, మూవీ ప్లాట్ మనందరికీ తెలిసిందే. పార్ట్ 1 రైజ్ అయితే పార్ట్ 2 రూల్. పుష్ప సిండికేట్ కి హెడ్ గా ఎలా మారాడు అనేది పార్ట్ 1 లో చూసాం. ఇప్పుడు పార్ట్ 2 లో తను ఎదుగుతున్న టైంలో తనకి శత్రువులుగా ఎక్కువయ్యారు కదా, వాళ్ళందరినీ పుష్పరాజ్ ఎలా ఎదుర్కొని నిలబడగలిగాడు అనేది స్టోరీ. సుకుమార్ గారు రైటింగ్ చాలా బాగా రాసుకున్నారు ఈ స్టోరీని. ఆల్సో ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అయితే ఫస్ట్ థింగ్ అల్లు అర్జున్ మాత్రమే అని నేనంట. ఎందుకంటే మెయిన్ అల్లు అర్జున్ లేనిది ఈ మూవీ లేదని చెప్తా. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అలా ఉంది కనుక. అసలు ఏం యాక్టింగ్ బాబు. అసలు కేజీఎఫ్ లో రాకీ రోల్ ని యశ్ తప్ప, బాహుబలిలో బాహుబలి రోల్ ని ప్రభాస్ తప్ప ఇంకెవ్వరు ప్లే చేయలేరు. అసలు వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకోలేం. అలానే పుష్ప అనే క్యారెక్టర్ ని ఎవ్వరు చేసినా కూడా ఇంతలో ఓన్ చేసుకునే వాళ్ళం కాదేమో, అంతలా నటించాడు అల్లు అర్జున్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ప్రాణం పెట్టేస్తాడని చెప్తాను నేనైతే. ఆల్సో తన ఎక్స్ప్రెషన్స్ అండ్ తన బాడీ లాంగ్వేజ్ అసలు వేరే లెవెల్. తన ఎమోషనల్ సీన్స్ అయితే అసలు ఇంకో లెవెల్, మ్యాడ్ ఫీల్. అంతే, మీరు ఖచ్చితంగా ఎమోషన్ ఫీల్ అవుతారు. అండ్ రష్మిక యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ లో రష్మిక విశ్వరూపం చూస్తారు. అండ్ కేవలం రష్మిక వల్లనే పుష్ప 2 స్టోరీ మొత్తం రన్ అవుతూ ఉంటది. అంతలా తనకు ఈ మూవీలో స్కోప్ ఇచ్చారు సుకుమార్ గారు. కేవలం తను తీసుకున్న డెసిషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. ఆల్సో అజయ్ కి కూడా చాలా మంచి రోల్ రాశారు. ఫాద్ ఫాజిల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇరుగా తీసేస్తాడు. శిఖావత్ అండ్ పుష్పకి జరిగే కామెడీ మామూలుగా ఉండదు భయ్య. అసలు నవ్వుకొని చేస్తారు, అంతలా ఉంటుంది. అండ్ తన స్ట్రెంగ్త్ ను కూడా చూపెట్టారు, అదే శిఖావత్ది. కొత్త విలన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆల్రెడీ ఇది మనందరికీ తెలిసిందే, జాతర ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ జరిగేవే ఆయన వల్ల. ఆ క్యారెక్టర్ అట్లాంటిది. మరి సునీల్, అనసూయ, జగపతి బాబు గారు, కేశవ అండ్ బ్రహ్మాజీ గారు, సో మిగిలిన వారందరూ కూడా వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారని చెప్పారు. అండ్ సుకుమార్ గారు కూడా అలానే రాశారు. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే గూస్ బంప్ సీన్స్. ఎంట్రీ ఆఫ్ ద పుష్పరాజ్, జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్, ఈ మూడింటిని అసలు ఆ ఫైట్స్ కాంపోజ్ చేసింది ఎవరో కానీ ఇరుగా తీసేశారు. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే పీక్స్. అంతే, ఆ కొట్టడం ఏంటి బాబు, అసలు ఆ నరకడం ఏంటి, ఆ చంపడం ఏంటి, అసలు ఆ రకంగా కూడా చంపొచ్చా అని చెప్పి తర్వాత చాలా రోజుల తర్వాత గుర్తు చేసింది పుష్ప 2 లో మాత్రమే. అన్ని ఒక ఎత్తు అయితే ఇంకో 2 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది డిఎస్పి బీజం ఇరుగా తీసాడు. అసలు ఆ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడైనా, ఒక సస్పెన్స్ సీన్స్ వచ్చినప్పుడైనా, ఫైట్ సీక్వెన్సెస్ జరుగుతున్నప్పుడైనా, ఎంట్రీ సీన్ ఎప్పుడైనా, జాతర సీన్ అయినా, క్లైమాక్స్ సీన్ అయినా, అంతే అన్ని ప్లేస్ లో ఎక్కడ కూడా తగ్గలేదు బీజం అయితే. మరి ఓవర్ లౌడ్ లేదు, ఎక్స్ట్రీమ్ గుడ్ అనిపించింది. అండ్ రెండవది సినిమాటోగ్రఫీ చేసింది కోబా. సుకుమార్ గారు ఏం చెప్పారండి ఆయనకి, అసలు అదే డెలివరీ చేశారనిపించింది అసలు నాకైతే. ఎస్పెషల్లీ ఆ జాతర ఫైట్ లో ఆ షార్ట్స్ అండ్ కెమెరా మూవ్స్ ఏంటండి బాబు, క్లోజ్ గా వైడ్ గా ఎడిటింగ్ కూడా బాగుంది. ఆ ట్రాన్సిషన్ షార్ట్స్ కూడా బాగున్నాయి. కొన్ని సీన్స్ పుష్ప 3 లో ఉంటాయి అండ్ చాలా వరకు మిస్ అయ్యాయి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని చాలా బాగా ట్రై చేశారనిపించింది సుకుమార్ గారు. ఆల్సో పుష్ప 3 కోసం చాలా హింట్స్ వదిలిపెట్టారు. పుష్ప 2 క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగుంది పుష్ప 3 కి సంబంధించి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొరియోగ్రఫీ. ఆ సాంగ్స్ ఏంటంటే బాబు, జాతర సాంగ్ అయినా, పీలింగ్ సాంగ్ అయినా, కిస్సెక్ సాంగ్ అయినా, పీలింగ్ సాంగ్ లో అల్లు అర్జున్ అండ్ రష్మిక స్టెప్స్ ఉంటాయి మ్యాడ్. అంతే, కిస్సిక్ సాంగ్ ఏదో పెట్టాలని పెట్టలేదు, స్టోరీ నుండే పుట్టింది. ఇక ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే నాకు అనిపించింది లెంత్ బాబు. 3 hours 15 minutes ఉంది. అఫ్ కోర్స్ ఎక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, సో అవి పట్టించుకోకుంటే మూవీ బాగా వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. బట్ ఫస్ట్ హాఫ్ లో అది తెలీదు, సెకండ్ హాఫ్ చాలా ఉంటది. చాలా మంది ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అని అంటున్నారు, బట్ అది ల్యాగ్ కాదు. ఫస్ట్ హాఫ్ లో డ్రామా చాలా ఉంది. డ్రామా అంటే క్యారెక్టర్స్ బిల్డ్ అవ్వడానికి ఎలాగో బిల్డ్ చేసిందే కాబట్టి కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఓవరాల్ గా 3 years వెయిట్ చేస్తున్నందుకు ఒక బెస్ట్ అవుట్పుట్ ని ఇచ్చింది మనకి పుష్ప టీమ్. ఈ మూవీని డెఫినెట్ గా చూడండి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 4 out of 5. సో దాట్స్ ద రివ్యూ ఆఫ్ పుష్ప 2 గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.